మురికి మంచిది లేదు లేదు. ఇప్పుడే నేను సబ్బుతో స్నానం చేశాను, క్షారంతో కడుక్కున్నాను, ఎంత నీట్గా వచ్చానో తెలుసా అంటే అందరి కళ్ళకు నువ్వు నీట్గా కనిపిస్తున్నావు, కానీ నా కంటితో నిన్ను చూస్తే నీ బ్రతుకంతా మచ్చలు, మాయని మచ్చలు, మరకతో కూడిన నీ జీవితాన్ని చూసి నేను వేదన చెందుతున్నాను. మీరు ఎంత సబ్బుతో ఎంత క్షారంతో కడుక్కున్నా మీ అపరాధం మరకలాగా నాకు కనిపిస్తూనే ఉంది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. దోషపు మరకలు, పాపపు మరకలు సబ్బుతో కడిగితే పోయేవి కాదు. ఒకసారి అందరు చెప్పండి, దోషపు మరకలు, పాపపు మరకలు సబ్బుతో కడిగితే పోయేవి కాదు. దేవుని వాక్యం అంటుంది మరక మంచిది, లోకం అంటుంది మరక మంచిదే. మరక మంచిదే, దట్ ఈస్ గుడ్. డాగ్ అచ్చే హే, డాగ్ అచ్చే హే. సర్ఫ్ ఎక్సెల్ ఉందిగా, కఠినమైన మరకలు తొలగించడానికి సర్ఫ్ ఎక్సెల్ ఉందిగా, గుడ్. సర్ఫ్ ఎక్సెల్ ఉందని చెప్పడం వరకు తప్పేం లేదు, అడ్వర్టైజ్మెంట్ నేను అంగీకరిస్తా. కానీ దేన్ని అంగీకరించనో తెలుసా? డాగ్ అచ్చా హే, డట్ ఈస్ గుడ్. మురికి మరక మంచిదే. ఎలా మంచిది? మరక ఎన్నటికీ మంచిది కాదు. సర్ఫ్ ఎక్సెల్ మంచిది, సర్ఫ్ ఎక్సెల్ మంచిది, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ అడ్వర్టైజ్మెంట్లో ఈ సమాజాన్ని తప్పుదారి పట్టించే ఒక మాట ఉంది. ఈ సమాజం యొక్క ఆలోచన ధోరణిని ఈ కంపెనీ వారు తేటగా కనపడేటట్లుగా చూపించారు. ఇది ఏదో ఒక కంపెనీ యాడ్లో ఉన్న లోపమని మీరు అనుకుంటే తప్పు. నీ బుర్ర, నీ బుర్ర, నీ బుర్ర, మానవుని బుర్రలో ఉన్నది ఏమిటంటే డర్ట్ ఈస్ గుడ్. మరక మంచిదే, మురికి మంచిదే. డాగ్ అచ్చా హై, నేను బురదలోనే దొర్లుతాను. లైక్ ఒక పంది బురదలో దొర్లుతుంది. అది ఎప్పుడైనా ఒక్కసారి కూడా ఈ బురద మంచిది కాదు అనుకోదు. దాని నేచర్ ఏంటంటే భలేగుందని అక్కడే ఉంటుంటుంది. పాపపు స్థితిలో బ్రతకాలనుకున్న వ్యక్తికి మురికి జీవితం చాలా ఇష్టమైంది. పవిత్రత అతనికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. సర్ఫ్ ఎక్సెల్ ఉంటే మంచిదే, అది మురికిని తీసేస్తే మంచిదే. కానీ సర్ఫ్ ఎక్సెల్ ఉంది అని మురికి ఇంకా ఎక్కువ తీసుకోవడం ఎలా మంచిది? నాకు ఒక వాక్యం గుర్తొస్తుంది, చదువుదాము. రోమాపత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యం. నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించెను. నా వైపు చూడండి అందరూ. పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప